tan pi by 2 minus c by b by 2 అంటే cot b by 2 ఇది. cot b by 2 ఈజ్ ఈక్వల్ టు r1 by bd. అప్పుడు bd ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? bd ఈజ్ ఈక్వల్ టు ఇది కిందకు వచ్చేస్తే cot b by 2. cot b by 2 1 by tan by 2 కింద రాసి రెసిప్రకల్ చేయొచ్చుగా, అంటే 1 r1 tan b by 2. bd ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. అలాగే ఇన్ ట్రయాంగిల్ CI1B CI1D CI1Dలో tan pi by 2 minus c by 2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ r1 by dc. r1 by dc ఇది ఏమవుతుంది? cot c by 2 అవుతుంది. ఇది cot c by 2 ఈజ్ ఈక్వల్ టు r1 by dc. అంటే dc ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? కిందకు వస్తుంది cot 1 by tan కింద రాసి పైకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? r1 tan c by 2, r1 tan b by 2, r1 tan c by 2. a ఈజ్ ఈక్వల్ టు అంటే a ఈజ్ ఈక్వల్ టు r1 tan b by 2 plus r1 tan c by 2. r1 కామన్ తీసేయండి, r1 కామన్ తీసేది ఇక్కడ ఏమవుతుంది? tan b by 2 plus tan c by 2. ఇందాకట్లాగే సేమ్. ఇప్పుడు r1 ఈజ్ ఈక్వల్ టు r1 ఇంటూ sin a by 2 cos a by 2 sin b by 2 plus sin c by 2 cos c by 2. ఎల్సిఎం చేస్తే cos b by 2 cos c by 2 sin b by 2 cos c by 2 plus cos b by 2 sin c by 2. r1 ఇంటూ ఇది జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా మెల్లగా చేయండి. నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా. r1 ఇంటూ sin a cos b ప్లస్ cos a sin b ఏమవుతుంది? sin b ప్లస్ c బై 2 బై cos b బై 2 cos c బై 2. r1 ఇంటూ sin b ప్లస్ c బై 2 ఎంత అవుతుంది? cos a బై 2 బై cos b బై 2 cos c బై 2. ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటిది? a ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు r1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? r1 ఈజ్ ఈక్వల్ టు ఇది కిందకి వెళ్ళిపోతుంది కదా, ఏని ఎలా వచ్చి 2r sin a కింద రాయొచ్చా? 2r sin a ఇది పైకి వెళ్ళిపోతుంది, ఇది కిందకు వస్తుంది. అంటే cos a బై 2 ఇది cos b బై 2 cos c బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు sin a ని హాఫ్ యాంగిల్లో బ్రేక్ చేసేయండి. బ్రేక్ చేస్తే 2r 2 sin a బై 2 cos a బై 2 cos b బై 2 cos c బై 2 బై cos a బై 2. cos a బై 2 cos a బై 2 క్యాన్సిల్. 2 2 జర్ 4 4r sin a బై 2 cos b బై 2 cos c బై 2. r1 ఈజ్ ఈక్వల్ టు ఇది ప్రూఫ్. సిమిలర్గా r2 ఎంత అవుతుంది మనకి? 4r. ఫస్ట్ ప్లేస్లో r1 అంటే ఫస్ట్ ప్లేస్లో సైన్ వచ్చింది కాబట్టి r2 కాబట్టి సెకండ్ ప్లేస్లో రావాలి. అంటే ఇది cos a బై 2 sin b బై 2 cos c బై 2. రైట్. అలాగే r3 ఈజ్ ఈక్వల్ టు 4r cos a బై 2 cos b బై 2 sin c బై 2. ఇది కూడా r3కి ఫార్ములా. ఇవన్నీ కూడా మనం ఫార్ములాస్ ఒకసారి రెండుసార్లు ఒకసారి ప్రూవ్ చేసుకుంటే ఇది ఏమవుతుందంటే కొంచెం గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. ఇది అయిపోతే మనకి నెక్స్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థో సెంటర్, ఆల్టిట్యూడ్స్ ఆర్థో సెంటర్. అది మనకి పెద్ద ఐబీకి సంబంధించి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. దీని గురించి మనం తర్వాత లోకస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, పూర్తి స్థాయిలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి R1 R2 ఫార్ములాస్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని చోట్ల నేను ఒకసారి లిస్ట్ చేస్తాను, లిస్ట్లో రాస్తాను. అవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మంచిది, వెల్ అండ్ గుడ్. ఓకేనా, దీంట్లో ఫార్ములలో ఇది ఫస్ట్ ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ వన్ R ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ది డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్, ఇది కూడా మనకు తెలుసు. థర్డ్ది వచ్చేసి డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R1 R2 R3, ఇది ఒకటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫోర్త్లో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2R స్క్వేర్, దీని గురించి ఆల్రెడీ చెప్పాను. 2R స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఓకేనా, ఇవి కూడా 4 ఫార్ములాస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. అలాగే బి బిట్లో దీంట్లోనే బి ఆర్ అంటే ఇన్ రేడియస్ అని తెలుసు కదా మనకి. R1 R2 అంటే ఎక్స్ రేడియస్ అని కూడా మనకి ఇవన్నీ తెలుసు కదా. దీంట్లో ఫస్ట్ది R ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి. R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ 3. ఈ ఫార్ములాస్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సెకండ్ ఫార్ములాలో R ఈజ్ ఈక్వల్ టు 4R సైన్ ఏ బై 2, ఇప్పుడే చెప్పాం కదా సైన్ బి బై 2 సైన్ సి బై 2. R1 ఈజ్ ఈక్వల్ టు 4R సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2, ఆల్రెడీ చెప్పింది. R2 4R కాస్ ఏ బై 2 సైన్ బి బై 2 కాస్ సి బై 2. R3 ఈజ్ ఈక్వల్ టు 4R కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2. ఈ ఫార్ములాస్ బిలో ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత ఆర్కి సంబంధించిన ఇంకో ఫార్ములాస్ కూడా చెప్పాం కదా. థర్డ్లో ఏం చెప్పాం, R ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ ఇంటూ tan ఏ బై 2 ఎస్ మైనస్ బి ఇంటూ tan బి బై 2 ఎస్ మైనస్ సి ఇంటూ tan సి బై 2. అలాగే R1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ tan ఏ బై 2 R1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ tan ఏ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ సి ఇంటూ cot b by 2 s minus b into cot c by 2. ఇవి కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్. R2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ tan b by 2. ఎస్ tan b by 2 అంటే ఎస్ మైనస్ సి ఇంటూ cot b by 2 ఎస్ మైనస్ ఏ ఇంటూ cot c by 2.
cot a by 2 ఇది cot a by 2 s minus a into cot c by 2. R3 is equal to s tan c by 2 is equal to s minus a into cot b by 2 s minus b into cot a by 2. ఓకేనా, ఈ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఫోర్త్లో 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3, ఇది ఒక ఫార్ములా. తర్వాత వచ్చేసి r1 r2 r3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్, ఇది ఒకటి 2. థర్డ్ వచ్చేసి డెల్టా స్క్వేర్, తర్వాత r1 r2 ప్లస్ r2 r3 ప్లస్ r3 r1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్, ఇది ఒక ఫార్ములా, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే r ఇంటూ r1 ప్లస్ r2 ప్లస్ r3 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, మనకి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మైనస్ ఎస్ స్క్వేర్, ఇది ఫస్ట్ బిట్. సెకండ్ ఫార్ములా వచ్చేసి r1 మైనస్ r ఇంటూ r1 మైనస్ r ఇంటూ r2 ప్లస్ r3 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, r2 మైనస్ r ఇంటూ r1 ప్లస్ r3 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్, r3 మైనస్ r ఇంటూ r1 ప్లస్ r2 దట్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్, ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ది. అలాగే సిక్స్త్ ఫార్ములాలో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు r2 ప్లస్ r3 ఇంటూ r1 బై r2 r3, b ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r3 స్క్వేర్ రూట్ ఆఫ్ r2 బై r1 r3, c ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r3 బై r1 ఇంటూ r2. దీనిలో కూడా 3 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. సెవెంత్ది సారీ అలాగే సెవెంత్లో ఫస్ట్ ఫార్ములా r1 మైనస్ r ఈజ్ ఈక్వల్ టు 4r సైన్ స్క్వేర్ a బై 2, r2 మైనస్ r 4r సైన్ స్క్వేర్ b బై 2, r3 మైనస్ r ఈజ్ ఈక్వల్ టు 4r సైన్ స్క్వేర్ c బై 2. ఎయిత్లో r1 ప్లస్ r2 ఈజ్ ఈక్వల్ టు 4r కాస్ స్క్వేర్ c బై 2, r2 ప్లస్ r3 ఈజ్ ఈక్వల్ టు 4r కాస్ స్క్వేర్ a బై 2, r3 ప్లస్ r1 ఈజ్ ఈక్వల్ టు 4r కాస్ స్క్వేర్ b బై 2. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎయిత్ ఆర్ నైన్త్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, r1 ప్లస్ r2 ప్లస్ r3 ఈజ్ ఈక్వల్ టు 4r, r ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r1 ఈజ్ ఈక్వల్ టు 4r కాస్ a, r ప్లస్ r1 ప్లస్ r3
minus r2 is equal to 4r cos b r plus r1 plus r2 minus r3 is equal to 4r cos c 4r cos c. నైన్త్ పాయింట్లో in an equilateral triangle of side A, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు √3a square by 4 √3a square by 4. సెకండ్ వచ్చి r ఈజ్ ఈక్వల్ టు a by √3. థర్డ్ వచ్చేసి r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R by 2. ఫోర్త్ది వచ్చేసి r1 ఈజ్ ఈక్వల్ టు r2 ప్లస్ r3 ఈజ్ ఈక్వల్ టు 3r by 2. అలాగే ఫిఫ్త్ది వచ్చేసి r ఇస్ టు క్యాపిటల్ R ఇస్ టు r1 ఈజ్ ఈక్వల్ టు 1:2:3. ఇవి బేసిక్గా మనకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్లో మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. చదవండి, గుర్తుపెట్టుకుంటే మంచిది, ఎక్సర్సైజ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే.